హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇది లక్ష్మీవారం లాగండి. ఈరోజైతే ఎండ్రాయిలు తెలగపిండి కూర వండుతున్నానండి. మా పెద్దోడు ఎండ్రాయిలు తీసుకొచ్చాడు. ఎండ్రాయిలు అయితే శుభ్రం చేస్తున్నాను. పచ్చిరొయ్యలకి ఎండ్రాయిలకి తేడా ఏంటని అనుకుంటారా? ఎండ్రాయిలు చాలా బాగుంటాయండి. పచ్చిరొయ్యలు బాగుంటాయి, ఎండ్రాయిలు కూడా చాలా బాగుంటాయి. పచ్చిరొయ్యలు తెల్లపిండి వండుకోవచ్చు, ఎండ్రాయిలు తెల్లపిండి వండుకోవచ్చు. కానీ పచ్చిరొయ్యలు తెల్లపిండి కన్నా ఎండ్రాయిలు తెల్లపిండి చాలా బాగుంటుందండి. తెల్లపిండి పావు కేజీ తీసుకున్నాను. దానికేమో ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చాలు, చిన్నవి అయితే 2 కావాలి. 4 పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను. ముందైతే పోపు పెట్టుకోవాలండి. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరగాయలు అన్నీ వేసి పోపు పెట్టుకున్నాక ఎండ్రాయిలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. అది కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం మనకు తగినంత, మీరు ఎక్కువ తినేలా అయితే ఎక్కువ వేసుకోవచ్చు. కానీ ఇందులో కొంచెం ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే తెల్లపిండి కూర తీయగా ఉంటుంది కదా అని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటారు. అందుకే కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి. కారం వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మరిగిపోయిన తర్వాత తెల్లపిండి కూడా వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి చిన్న మంట మీద. పెద్ద మంట పెట్టేసుకున్నామంటే మొత్తం మాడిపోతుంది. మాడిపోకుండా శుభ్రంగా కలిపేసుకొని చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కోడిగుడ్డు కూర ఎలాగ అయిపోద్ది అలాగ అయిపోద్దండి. మాడకుండా చూసుకోవాలి చిన్న మంట మీద పెట్టుకొని. కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది ఎండ్రాయిలు తెల్లపిండి కూర. చూసారా పొడి పొల్లాడితే ఎలా వచ్చిందో. మాడకుండా ఉండాలంటే చిన్న మంట మీద పెట్టుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా మేము భోజనాల టైం అయిపోయింది. కూర అయ్యేటప్పటికి 1 గంట అయిపోయింది. ఇంకా మేము భోజనం చేసేస్తున్నాము. కూర తిని ఎలా ఉందో మీకు టేస్ట్ చెప్తాను. వీడియో తీస్తుంటే మా పిల్లలేమో వద్దమ్మా మమ్మల్ని ఏం తీయద్దు, నువ్వు తీసుకోమ్మా వీడియో అన్నారు. అందుకని నన్ను ఒక్కదాన్ని తీసుకుంటున్నాను. కూర అయితే చాలా బాగుందండి. ఇంకో కూర ఏమైనా వండలేకపోయావమ్మా అన్నారు. ఇంకెందుకురా సాయంత్రం వండుకోవచ్చులే అన్నాను. అందుకని ఆ ఒక్క కూర అండి, చారు ఒకటి కాసాను. కూర అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మా భోజనాలు కూడా పూర్తి అయిపోయినాయి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, షేర్ చేసుకోండి. మీరు చేసే లైక్ చాలా ముఖ్యమండి. ప్లీజ్ అండి. మా భోజనం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మా పిండి పని కూడా ప్రారంభించాలండి. ఇప్పుడైతే టైం అయితే ఎలా గడిచిపోతుందో బాబోయ్. ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి. ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వంట చేయాలండి. ఇప్పుడైతే టైము 8:30 అవుతుంది. నా పని అంతా అయిపోయింది. అమ్మయ్య అని కూర్చునేటప్పటికి కూర తీసుకొచ్చారండి. గుండెకాయలు, కందనకాయలుని అవి అయితే శుభ్రం చేశాను. ఫ్రై చేస్తున్నాను. అది కూడా వీడియో పెడతాను చూడండి. శుభ్రంగా లివర్లన్నీ కూడా శుభ్రం చేసుకోవాలండి. చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం నీసు వాసన రాకుండా ఉంటుందండి. దాని గురించి అని కొంచెం ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని అవి ఉడికిపోయిన తర్వాత, ఉడికిపోవడం అంటే గంటల కొలది ఉడకబెట్టుకోకూడదండి. ఒక 5 మినిట్స్ చాలు. ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మీకు మసాలా అందులో ఏమి వేస్తున్నానో చూపిస్తాను. చెక్క, లవంగ, యాలక్కాయలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం గసగసాలు, కొంచెం జీడినో కొంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ధనియాలు, జీలకర్ర, ఒక ఆనియన్ వేసుకున్నానండి. గ్రేవీ అంటే గ్రేవీ కాదు, ఏపిడే ముక్కకి బాగా పట్టుకుంటుంది. అందుకని ఉడకబెట్టిన ముక్కలు చూసారు కదండి, అవంతా కూడా పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. 2 గరిటెల ఆయిల్ వేసుకున్నానండి. పచ్చిమిరకాయ వేసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కూరలోని బిర్యానీ ఆకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ కూరకైనా సరే బిర్యానీ ఆకు పేస్ట్ మన మసాలాలోని ఒక ఆకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక చూపించిన మసాలాలన్నీ కూడా పేస్ట్ చేసుకొని అందులో వేసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. 2 స్పూన్ల అల్లం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కదా అని అందులో మీకు చూపించలేదు. 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి.
వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. నూనె పైకి తేలేదాకా కూడా బాగా కలుపుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. మనం ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుంది కూర అయితేనే. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాక ఆ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదండి, ఇంకెంతసేపో పట్టదు, ఒక 10 నిమిషాలు పడుతుంది అంతే. అవి శుభ్రంగా ముక్కకి అంతా పట్టుకోవాలి. మసాలా అంతా పట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్న తర్వాత కారం వేసుకుందాము. 2 స్పూన్లు కారం వేసుకుందాం, ఎందుకంటే కొంచెం నీసు కూర కదండి, కారం ఎక్కువే పడుతుంది. కారం ఉప్పు అన్నీ వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి మళ్ళీ చూద్దాం, ఎందుకంటే అత్తమాటలు కలుపుకోకపోతే ఫ్రై కదండి, మాడిపోతుంది. అందుకని చూసుకోండి. ఇప్పుడైతే కొంచెం ధనియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అవన్నీ వేసుకున్నాక శుభ్రంగా కలిపేసుకోవాలి. కానీ లివర్ ఫ్రై ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి. గ్రేవీ టైప్ లాగా కాదు, ఫ్రై లాగా కాదు, అంత బాగుంటుంది. లాస్ట్ని ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. కూర అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలాలోని ఒక ఉల్లిపాయ వేసుకొని అలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. గుమగుమలాడే లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంకా భోంచేసేద్దాము. మా భోజనాలు కూడా అయిపోయినాయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.